ఇక్ష్వాకుల నుంచి వెంగి దేశం వరకు మనం ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. శాతవాహనుల పతనం తర్వాత ఆంధ్ర నేల మళ్ళీ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. కానీ అది ఎక్కువ కాలం కాదు. కొత్త వంశం వెలుగులోకి వచ్చేంత వరకే జరిగింది. అదే ఇక్ష్వాకుల వంశం. అది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రావడం జరిగింది. శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ముఖ్య వంశంలో ఇక్ష్వాకుల వంశం కూడా ఒకటుంది. వారి రాజధాని విజయపురిగా ఉండేది. ఇప్పటి నాగార్జున కొండ ప్రాంతమే అప్పట్లో వాళ్ళకి రాజధాని. వాళ్ళు బౌద్ధ మతానికి విశేషంగా ప్రోత్సహించేవాళ్ళు. నాగార్జున కొండల్లో విహారాలు, స్తూపాలు కూడా నిర్మించారు. కళా విద్యాభివృద్ధి కూడా వాళ్ళు ఆ టైంలో చేయడం జరిగింది. ప్రధానంగా వీరు కూడా బ్రాహ్మీ లిపినే ఉపయోగించారు. శాసనాలు ప్రధానంగా ప్రాకృతంలో రాయబడ్డాయి. తర్వాత ఇక్ష్వాకులు ఎక్కువ కాలం పరిపాలించలేకపోయారనమాట. మళ్ళీ ప్రాంతీయ శక్తులు ఎదగడంతో అప్పుడు తూర్పు చాణక్యులు వెలుగులోకి వచ్చారు. వాళ్లే క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పరిపాలించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర చరిత్రలో ఒక పెద్ద మలుపు తీసుకువచ్చిన వంశం. వారి రాజధాని వెంగి ప్రాంతం. అందుకే ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో వెంగి దేశం అని పిలిచేవాళ్ళు. అప్పటికి మనకి ముఖ్యమైన రాజులుగా ఉండేవాళ్ళు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు, కులోతుంగ చోళుడు. వీళ్ళు మనకి రాజులుగా ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచే తెలుగు భాషాభివృద్ధి స్థాయి అధికారికంగా పెరిగింది. అప్పుడు నన్నయ్య భట్టారకుడు అనే వ్యక్తి మహాభారతాన్ని తెలుగు భాషలోకి ప్రారంభించాడు. తెలుగు సాహిత్యానికి కూడా ప్రారంభ దశ ఈ టైంలోనే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో బ్రాహ్మీ నుంచి పరిణామం చెందిన ప్రారంభం తెలుగు కన్నడ లిపి ఉపయోగించబడడం జరిగింది. ఆధునిక తెలుగు లిపికి పునాది వేసిన టైం అని కూడా చెప్పుకోవచ్చు. చాణక్యుల పతనం కూడా ఎలా జరిగిందంటే 12వ శతాబ్దం నాటికి తూర్పు చాణక్యుల శక్తి విపరీతంగా తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే చోళుల ప్రభావం పెరగడం వల్ల వెంగి దేశం మరో దశలోకి ప్రవేశించడం జరిగింది. ఆంధ్ర చరిత్రలో అత్యంత వైభవమైన యుగంలోకి ప్రవేశించబోతున్నాం. అది విజయనగర సామ్రాజ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పార్ట్ 3లో విజయనగరం ఎంపైర్ మరియు శ్రీకృష్ణ దేవరాయల స్వర్ణయుగం గురించి తెలుసుకుందాం. అంతవరకు బాయ్, లవ్ యూ.